దీన్ని మరి రండి అలా ప్రమాణం చేసిన నేను ఎంతో మంది ఆడవాళ్ళకు దేవుడిగా పరిచయం అయ్యాను. మా నాన్న గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు, అందుకని నన్ను మీ అందరికీ దేవునిగా పరిచయం చేశారు. పాలన కోసం పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, మన రాజ్యాన్నే గెలిపించాను. అలా సుభిక్షంగా జరుగుతున్న నా పాలనలో నేను మీరు ప్రమాదేవుని అని తెలిసింది, ఒప్పుకోలేదు. కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు, బాధపడ్డాను. మా నాన్నను వదిలిస్తుంటే బాధపడ్డాను, సహించలేకపోయాను. అప్పుడు నేను చెప్పాను, ఆడవాళ్ళు అంటే ఏమవుతుంది, కష్టపడుతున్నాను కదా, మీకోసం ఎంతో కష్టపడుతున్నాను కదా. అదే నేను రాజుని తెలిసినప్పుడు జవాలు పెట్టిన మీరే నేను రాణి నేను తెలిసినప్పుడు ఎందుకు నిలదీస్తున్నారు? నా ఈ మాటలతో సామంతులు ఎదురు తిరిగారు. నాకు ఇదో లెక్కన నేను భయపడలేదు, ముందుకు వచ్చాను, వాళ్ళను ఓడించాను. నా ఈ కోపంతో వాళ్ళని ఎప్పుడో ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న నా పాలనలో గొడవ, అది కూడా ఒక నది కోసం, సహించలేకపోయాను. అప్పుడు నేను అన్నాను, ఒక తల్లిపాలు తాగి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములు అయినప్పుడు ఒకే నది నీళ్లు తాగి వరిగే వాళ్ళం అన్న చెల్లెళ్ళం అక్క తమ్ముళ్ళం కాలేమా? నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి, సుఖంగా జీవిస్తున్నారు. నేను మీకు చెప్పేది ఏమీ లేదు, కానీ ఒక్కటే, ఆడవాళ్ళను ముందుకు రానివ్వండి, కష్టపడనివ్వండి, ఎంతో పరిచయాలు ఇవ్వండి, వాళ్ళని ఒక ముందడుగు వేయనివ్వండి. జై హింద్, జై హింద్, జై హింద్.
మంచి డ్యాన్స్ చేశారు, కానీ 0 మార్కులు. వీళ్ళిద్దరూ పట్టుకుంటా అన్నారు మరి వెళ్ళిపోద్దు కదా. మేడం మీరు
దిగు దిగు దిగులాగ నగన్న దివ్యా సుందరనాగో నగన్న 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 ఇనలికి ముగ్గు పెట్టి మగన్న ఇంట మల్లెలు తల్లి మగన్న మల్లెల వాసనకు మగన్న కోలాట మరిపోరా మగన్న అమలంత చేరి మగన్న బావి నీళ్ళ చెడితే మగన్న బావిలో ఉన్నావా మగన్న పొలానాడు బయలు మగన్న మగన్న